ॐ नमो भगवते वासुदेवाय। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. I welcome you all to Portal to Love and Light, a channel for a true spiritual seeker. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత, ఇందులో 4 అధ్యాయాలు పూర్తి చేసుకొని మనం ఈరోజు 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగము ప్రారంభించుకోబోతున్నాము. ఇది గాడ్ టాక్స్ విత్ అర్జున ఈజ్ అ సెట్ ఆఫ్ 2 వాల్యూమ్స్. 2 వాల్యూమ్స్గా అందజేయటం జరిగింది గురువు గారు. అందులో మొదటి వాల్యూమ్లో ఇది ఆఖరి అధ్యాయం. ఈ అధ్యాయంతో ఫస్ట్ వాల్యూమ్ పూర్తవుతుంది. అయితే ఈ అధ్యాయం నుండి కూడా మనకి కొంచెం విశ్లేషణ అనేది నా ద్వారా ఎక్కువగా అందించడం జరుగుతుంది. ఇక్కడ నుండి మనకి 4 అధ్యాయాల ద్వారా ఫౌండేషన్, గీత ఫౌండేషన్ అంతా కూడా మనకి ఈ ఫస్ట్ 4 అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్. అది అయిపోయిన తర్వాత మనకి ఇంకా ముందు వెళ్ళే కొద్దీ కూడా మనం ఈ ఆధునిక మానవుడు ఈ గీతను ఎలా మనం జీవితంలోకి అనువదించుకోవాలి, మన నిత్య జీవితంలో భగవద్గీత ఎలా మనకి భాగమైతే మన జీవితాన్ని ఎలా మలుచుకోగలుగుతాము, మనం ఈ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడపటమే కాకుండా మనకి ఇంకా పునర్జన్మ రహితంగా ఎలా ఉండేలాగా మనం దానిని ఎట్లా మనం అనుసరించాలి, ఎలా ఫాలో అవ్వాలి, వాట్ డూ వీ హ్యావ్ టు డూ. ఇప్పుడు ఇది కాలక్షేపానికి వినట్లేదు. వినే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో తపన, భగవంతుడితో ఇంకా దగ్గరవ్వాలి అని క్రియాయోగ సాధన కానీ మరో ఏ సాధనా మార్గాన్ని అనుసరించినప్పటికీ కూడా అంతిమ గమ్యం, ద డెస్టినేషన్ ఇస్ ద సేమ్. ఏంటంటే భగవంతుడికి చేరువవ్వాలి, ఆయనలో లయమైపోవాలి అన్న ఒక గోల్ పెట్టుకొని ఉన్నాము కాబట్టే మన దగ్గరికి భగవద్గీత అనేది వచ్చింది. దాన్ని మనం చక్కగా చదువుకుంటున్నాము, వింటున్నాము, విశ్లేషణ చేసుకుంటున్నాము, అర్థం చేసుకుంటున్నాము. దాన్ని మనం సాధనగా, నిత్య సాధనగా చేసుకునే ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉంది. సో ఆ క్రమంలో ఇప్పటి నుండి కూడా ఈ 5వ అధ్యాయం నుండి నా ద్వారా ఏదైతే వస్తోందో అది గాడ్ టాక్స్ విత్ అర్జునాలో పరమహంస యోగానంద గారు ఇచ్చినదే కాకుండా అనేక గురువులు, మహనీయులు అందజేసిన వారి విశ్లేషణ కూడా జోడించటం జరుగుతుంది. అందుకనే కొంచెం వీడియోస్ కూడా విశ్లేషణ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భగవద్గీత యోగ పరంగానే కాకుండా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉపయోగపడేగా ఒక అనాలిసిస్ లాగా కూడా ఉండాలి. అంటే దాంట్లో ఒక సైకాలజీ ఉంది. అర్జునుడు మైండ్ సెట్ ఏంటి, ఎక్కడ మనం ప్రారంభించుకున్నాము అంటే బికాజ్ హీ వాజ్ హ్యావింగ్ సమ్ డిస్పైర్. అర్జునుడు ఓ విషాద యోగం, అంటే తనలో కలిగిన ఒక విషాదం, ఒకలాంటి ఆవేదనకి గురి అవుతున్నాడు. నేను, నాది అన్న మమకార అహంకారాలతో మొదలయ్యింది. సో అక్కడ నుండి భగవానుల వారు తన్ని ఎలా గైడ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు, అది ఆ క్రమం మనకు వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మనం అందరం కూడా అందరం అర్జునుడు స్థితిలో ఉండలేకపోవచ్చు. అండ్ ఇన్ ద సెన్స్ మనం అర్జునుడి మైండ్ సెట్ వేరు. ఐఎమ్ నాట్ అర్జున అంటే అర్జునుడు లాగా ఆ స్థితిలో అంటే
మన మన మనస్సు మనల్ని ఎలా ప్రేరేపిస్తోంది? మనకి నిత్య జీవితంలో మన మైండ్ మనల్ని ఎటు ప్రేరేపిస్తోంది? దానిని మనం మళ్ళీ ఆ దారి మళ్ళకుండా భగవంతుడి దారిలోనే వెళ్ళేలాగా మనం ఎలా దానిని వి ఆర్ ద ఓనర్. మనం దాన్ని గైడ్ చేస్తున్నాం గానీ, మనస్సుకి మనం బానిస అవ్వట్లేదు అన్నట్లు మనం ఉండాలి. ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి. వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీ స్లేవరీ టు అవర్ సెన్సెస్. మన సెన్సెస్‌కి, ఇంద్రియాలకి మనం బానిసత్వం వహించటం లేదు. మనస్సుతో ఎటు చెప్తే అటు మనం వెళ్ళట్లేదు. ఇక్కడ మనము అంటే ఆత్మ. అదే భగవానుల వారు మనకి ఈ మొదటి ఎప్పుడైతే చెప్పనారంభించారో సాంఖ్యయోగం నుండి కూడా మనకి అదే ఆ దిశగానే మనల్ని తీసుకువెళ్తున్నారు. సో, ఇప్పుడు అర్జునుడి క్వెషన్స్ వెరీ ఇంపార్టెంట్. అర్జునుడి మైండ్ సెట్ ఎలా ఉంది? ఏ స్థితిలో ఉండి ఆ క్వెషన్స్ అడుగుతున్నాడు? అది నేను ఎలా అన్వయించుకోగలను? ఇప్పుడు నేను ఉన్న ఈ పరిస్థితిలో ఇప్పుడు ఏదైతే నేను ఈ ఏజ్ అండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో నేనేదైతే ఉన్నానో, నా స్థితికి, అర్జునుడి స్థితికి కొంచెం కోరిలేట్ చేసుకుంటూ అలా మనల్ని మనమే గైడ్ చేసుకుంటూ భగవద్గీత దానికి ఒక గైడ్‌గా మనం తీసుకున్నట్లయితే అద్భుతంగా మన జీవితాన్ని మనం గడపగలుగుతాం. అలాగే భగవంతుడికి ఎంతో చేరువవుతాం. ఆయనలో లయమైపోతాం. భగవత్ సాక్షాత్కారం మనకు కూడా లభిస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎంత విల్ పవర్‌తో, ఎంత సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాము అన్న దాన్ని బట్టే అదుంటుంది. మైండ్ ప్లేస్ ఎ బిగ్గెస్ట్ రోల్ హియర్. సో, అందుకే భగవద్గీత ఒక గుడ్డి మనస్సు వేసే ప్రశ్నతో మొదలవుతుంది. ఆ గుడ్డి మనస్సుని సింబలైజ్ చేసేది దాన్ని ఎవరైతే ప్రకటించేది ఎవరు అంటే ధృతరాష్ట్ర మహారాజు. హి ఈస్ రిప్రజెంటింగ్ ద బ్లైండ్ మైండ్. గుడ్డి మనస్సు వేసే ఒక ప్రశ్న. ఆ ప్రశ్నలో కూడా నా వాళ్ళు అన్న ఒక మమకారం, నేను, నాది, నా వాళ్ళు అన్న మమకారంతో ఆ గుడ్డి మనస్సు ఏదైతే ఆ అహంతో, ఆ వేరు భావనతో మనకి ఆ ఫస్ట్ క్వెషన్‌లోనే వ్యక్తపరుస్తూ అక్కడ మొదలైంది మన జర్నీ అర్జున విషాద యోగంతో శ్రీమద్ మహాభగవద్గీతలో. మనకి వ్యాస భగవానుల వారు ఎంతో అద్భుతంగా శ్రీమద్ మహాభారతం అందులో భీష్మ పర్వం అందులో పొందుపరిచి ఉన్న ఈ శ్రీమద్ భగవద్గీత. సో, నేను చెప్పేదేంటి అంటే, ఇప్పుడు వచ్చేదంతా కూడా మనకి ఈ సైకలాజికల్ అనాలిసిస్ ఆఫ్ అర్జున అలా ఉన్న స్థితిని మనం అనలైజ్ చేస్తున్నాము. దీనిని అద్వైత పరంగా కూడా మనం తెలుసుకోబోతున్నాము. అంటే ఒక జ్ఞాని చూసే దృష్టిలో కూడా మనం చూస్తున్నాము. పరమహంస యోగానంద గారు అందించిన యోగ పరంగా కూడా మనం తెలుసుకుంటున్నాము. దీనికి భగవద్గీతకు అనేక కోణాలున్నాయి. ఈ కోణమే కరెక్ట్. వేరేది కరెక్ట్ కాదు అన్న దృక్పథం అస్సలు ఆ మైండ్‌లో నుంచి తీసేయాలి. మనం ఇప్పుడు విహంగ వీక్షణం చేయబోతున్నాం ఈ అధ్యాయం నుండి కూడా. వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ భగవద్గీత. అన్ని కోణాల నుండి కూడా మనం తెలుసుకుంటూ ముందుకు వెళదాము. వెళుతూ అది సాధన చేస్తూ మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ మనం తప్పు దారిలో వెళ్ళే ఆ మనస్సుని గమనిస్తూ ముందుకు వెళదాం. అదే నేను చెప్పబోయేది. ఎవరైతే పరమహంస యోగానంద గారి శిష్యులుంటారో ఎంత మాత్రము డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. బికాజ్ బేస్ ఫౌండేషన్ గాట్ టాక్స్ విత్ అర్జున నుండే తీసుకొని దాని నుండి ఇంకా కూడా మనం నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అనలైజ్ చేసుకోవాలి. ఒక్కొక్క శ్లోకాన్ని మనం విశ్లేషించుకోవాలి. సో, అండ్ నేను చెప్పే విశ్లేషణ కూడా నా సొంతగా చేసేది చాలా తక్కువ. అండ్ అది తీసుకునేది కూడా ఎందరో మహనీయులు, గొప్ప గొప్పవారు శ్రీకృష్ణుడి స్థితిలో ఉండి మనకు అందించిన భగవద్గీత నుండి అటువంటి ఇంటర్ప్రిటేషన్స్ నుండి మాత్రమే నేను తీసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతోంది. సో, మనకి అర్జున విషాద యోగం, అర్జునుల వారు ఎంతో మాట్లాడి ఆయన మనస్థితిని మనకి తెలియజేశారు. అందులో ఏ స్థితిలో ఉన్నారు, ఎవ్వరికీ రాలేదు అటువంటి
ఆ స్థితి అంటే ఎంతో మంది యోధులున్నారు. యుద్ధం ఎన్నో సార్లు అర్జునుడు చేసి ఉన్నాడు. ఎంతో రక్తపాతం చూసి ఉన్నాడు. తన చేతులు రక్తసిక్తమై ఎన్నో సార్లు ఆ రక్తపు చేతులతో తను కూడు తిన్నది కూడా ఉన్నది. కానీ కురుక్షేత్ర సంగ్రామంలో ఎందుకు ఇటువంటి స్థితిని తను ఎదుర్కొంటున్నాడు? ఎందుకు ఆ మానసికంగా అంత ఆందోళన చెందుతున్నాడు? ఎందుకు ఇంత మమకారానికి గురి అవుతున్నారు? వై? క్వెషన్. శ్రీకృష్ణుల వారు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టే మనకి అర్జునుడు ఆ స్థితిలో ఉన్నాడు. అక్కడి నుండి ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టే ఆ ప్రశ్నలు పరమాత్మను కదిలించి ఆయనతో మాట్లాడింపచేశాయి. ఎందుకంటే యుద్ధ భూమిలో హీ ఆల్రెడీ నోస్ దట్ హీ ఈస్ గోయింగ్ టు వేజ్ వార్. ఆ సంగ్రామం జరుగుతోంది అని తెలుసు. అందరూ ఎవరితో యుద్ధం చేస్తున్నాడో అంతా తెలుసు అర్జునుడికి. అయినా మధ్యలోకి తీసుకెళ్ళి నేను అందరిని చూస్తాను. నా రథాన్ని ఇరు సైనులు సేనల మధ్యన తీసుకువెళ్ళు అని అడిగినప్పుడు యెస్ అని చెప్పి మధ్యలోకి తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్లి చూస్తాడు. చూసినప్పుడు హీ ఆల్రెడీ నోస్ ఎవరితో తను యుద్ధం చేయబోతున్నాడు అనేది ఆల్రెడీ తెలిసి కూడా మళ్ళీ చూసి మళ్ళీ ఎందుకు అంత ఆందోళనకి గురి అయ్యాడు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ వితిన్ అర్జున? మనలో ఒక సిట్యుయేషన్‌ని ఫేస్ చేసినప్పుడు కూడా మనకి క్రమంగా ఆ సిట్యుయేషన్ ఫేస్ చెయ్యబోతున్నాము అని తెలుసు. నా ఆరోగ్యం క్షీణిస్తోంది. అట్ సమ్ పాయింట్ ఒక క్రిటికల్ స్టేట్‌లోకెళ్తున్నాను అని నాకు తెలుసు. నాకు ఉద్యోగం ఈరోజు అంతా గందరగోళంగా ఉంది. నా ఉద్యోగం కూడా పోయే ప్రమాదం ఉంది అని కూడా నాకు తెలుసు. అటువంటి సిట్యుయేషన్స్ మనం డే టు డే లైఫ్‌లో ఈ ఆధునిక మానవుడు ఈ మోడర్న్ వరల్డ్ మనం ఫేస్ చేస్తూ ఉన్నాము. కానీ అట్ థట్ పాయింట్ వెన్ యూ ఆర్ అబౌట్ టు ఫేస్ ఇట్ తెలిసినా కూడా ఎందుకు అంత ఆందోళన? ఏం జరుగుతోంది మనలో? అన్నది మనం అర్జునుడి తన లోపలికి వెళ్లి మనం చూసుకున్నట్లయితే అక్కడే తనకి ఆ పానిక్ అటాక్ వచ్చింది. నేను చేస్తున్నాను అన్న భావన చాలా తీవ్రంగా అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. నేను చేస్తున్నాను. ఇది నా యుద్ధము. ద ఇంటెన్స్ బాడీ అటాచ్‌మెంట్. దేహాత్మ భావనని ప్రకటిస్తున్నాడు అర్జునుడు. ఆ దేహాత్మ భావన నుండే తనకి నా వాళ్ళు అన్నది ప్రకటించాడు. యాజ్ హి వాజ్ ఎక్స్‌ప్రెసింగ్ అర్జునుడు ఏదైతే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడో కృష్ణ భగవానుల వారు వింటూ ఉన్నారు. ఆ తర్వాత విని ఎప్పుడైతే తనకి ఒకలాంటి యుద్ధానికి సిద్ధంగా ఉన్న మహాయోధుడు అర్జునుడు, హీ షుడ్ బి రెడీ. బో అండ్ యారో తీసుకొని తను షూట్ చేయటానికి రెడీగా ఉండాలి. యుద్ధానికి వెళ్ళిన సైనికుడు ఆ గన్ ఎట్లా పట్టుకోవాలి, ఎంత టార్గెట్‌ని షూట్ చేయటానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఆ మొమెంట్‌లో తను డ్రాప్ చేయాల్సిన మొమెంట్ కాదు అది. ధనుర్బాణాలు వదిలేసి చతికిలబడాల్సిన మొమెంట్ కాదు. ధైర్యంతో ముందుకు వెళ్ళాల్సిన మొమెంట్. ఆ టైంలో తను చతికిలబడ్డాడు. ఒక పానిక్ అటాక్ సిట్యుయేషన్‌ని మనకి డిస్క్రైబ్ చేస్తారు శ్లోకంలో. తనకి చెమటలు పడుతున్నాయి, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, ఇక వణికిపోతున్నాడు. అంత ఇంటెన్స్ సిట్యుయేషన్‌ని తను ఫేస్ చేసి, ఇంక నా వల్ల కాదు, నువ్వే చెప్పు పరమాత్మ అని శ్రీకృష్ణుల వారిని వేడుకుంటాడు. అప్పుడు మొదలవుతుంది సాంఖ్యయోగం. మొదట ఎందుకు భగవానుల వారు వెన్ సంబడీ ఈజ్ ఇన్ దట్ ఇంటెన్స్ పానిక్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మనం ఒక సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళినప్పుడు అంతా మనం చెప్పేదంతా వింటారు. విన్న తర్వాత మనకి ఏది కరెక్టో అక్కడి నుండి స్టార్ట్ చేస్తారు. ఎక్కడ స్టార్ట్ చేయాలి, మన కౌన్సెలింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది డిపెండ్స్ ఆన్ ఎక్కడ మనం కూలబడిపోయాం, ఏ థాట్ దగ్గర మనం ఇరుక్కొని మనం అక్కడ కూలబడిపోయామో అక్కడి నుండి మన కౌన్సెలింగ్ మొదలవుతుంది. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ థెరపిస్ట్ దగ్గరికెళ్ళినప్పుడు. సో, ఇక్కడ మనకి శ్రీకృష్ణుల వారు అర్జునుడికి ఒక సైకాలజిస్ట్ లాగా, నాట్ లైక్ ఎ రెగ్యులర్ సైకాలజిస్ట్, మనకు బాహ్య ప్రపంచంలో చూసే పీహెచ్‌డీలు చేసే సైకాలజిస్ట్ కాదు. హి ఈస్ టేకింగ్ అర్జున బియాండ్ హిస్ మైండ్. తన మానసిక స్థితిని తనకి తెలియజేస్తూ, ఎక్కడ ఏ పరిస్థితిలో ఎక్కడ ఇరుక్కుని ఉన్నాడో తనకి తెలియజెప్పే ప్రయత్నంలో
భగవానుల వారు తనని మనస్సుకి అతీతంగా హీస్ టేకింగ్ హిమ్ బియాండ్ హిస్ మైండ్. నువ్వు ఇది కాదు అని తెలుస్తూ ఏం చెప్తున్నారు అక్కడ అంటే ఒక క్విక్ అవేకనింగ్ తీసుకురావాలి తనలో. బికాజ్ యుద్ధం ఆల్రెడీ ఎవ్రీబడి ఈజ్ రెడీ. ఆ యుద్ధానికి సంసిద్ధమై ఉన్నారు అందరూ. ఎవ్రీబడి ఈజ్ రెడీ టు షూట్ అండ్ రెడీ టు వేజ్ ద వార్. అందరూ వారి వారి వెపన్స్ తో రెడీగా ఉన్నప్పుడు అక్కడ కృష్ణుల వారు నువ్వు ఇక్కడ కూర్చుని ధ్యానం చేయి అని చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు అంటే తనకి ఆ ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అర్జునుడిలో. ఇప్పుడు హీ షుడ్ బి రెడీ విత్ ఇన్ నో టైం. సో ఆ సిచ్యువేషన్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇంటెన్స్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కానీ ఇదంతా వెరీ ఇంపార్టెంట్. అక్కడ చతికిలు పడితే పని జరగదు. మన చేత ఒక యాక్షన్ జరగాలి. అక్కడ ఏదో చెయ్యాలి మనం. మన జాబ్ పోతోంది అన్నప్పుడు మనకి అక్కడ చేయాల్సిన యాక్షన్ ఉంటుంది. కానీ అక్కడ చతికిలు పడిపోతే మనకి రేపు తిండి ఉండదు. మనకి ఆరోగ్యం క్షీణిస్తోంది అంటే అక్కడ తీసుకోవలసిన జాగ్రత్తలు కానీ తీసుకోవలసిన ఒక స్ట్రాంగ్ టాబ్లెట్స్ కానీ ఏయో ఉంటాయి. కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. దట్ షుడ్ బి ద ఫోకస్. అది మనకి ఇక్కడ సాంఖ్య యోగంలో జ్ఞానంతో మొదలు పెడుతున్నారు మన శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడ తనకి అర్జునుడికి గుర్తు చేస్తున్నారు. హీఈస్ అవేకనింగ్. తను ఒక నిద్రాస్థితిలో ఉన్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు అర్జునుడు. అజ్ఞానంలో ఎప్పుడైతే మనం ఆ డార్క్ ఎనర్జీతో ఉంటామో అప్పుడే వస్తే మనకి భయాలు, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ ఏంటంటే డార్క్ షాడోస్. మనలో ఉన్న అజ్ఞానపు పొరల్లో నుండి వచ్చే ఒక ఉనికి లేని కానీ వాటికి ఎంతో శక్తి ఉంది అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తోందంటే ఆ శక్తి ఇచ్చేది కూడా మనం ఇచ్చేదే. మన అహమే దానికి రిపీటెడ్ థాట్స్. నాకు భయం వేస్తోంది అన్నప్పుడే వాటికి శక్తి పెరుగుతోంది. నాకు కోపంగా ఉంది అని ఇంకా మన థాట్స్ తో మనమే రెచ్చగొట్టుకుంటున్నాం. కాబట్టి ఆ కోపానికి ఒక రూపం ఇచ్చి మనం ఒకలాంటి లోపల ఒక రౌద్రాన్ని ప్రదర్శిస్తాం మనం. అలాగే ఇవన్నీ కూడా డార్క్ ఎనర్జీస్. వాట్ ఎవర్ మా అర్జునుడు ఏదైతే ప్రకటిస్తూ ఉన్నాడో ఏంటంటే అదంతా అజ్ఞానంలో ఉన్నాడు. పూర్తిగా దేహాత్మ భావనతో ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. అర్జునుడు ఎంతో ఒక స్కాలర్ లాగా, ఒక పండితుడు లాగా మాట్లాడతాడు. బట్ ఆ మాట్లాడేదంతా ఏంటంటే ఇప్పుడు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అటువంటి మాట్లాడితే నాకేమి వద్దు, నాకు కింగ్డమ్ వద్దు, ఈ ముల్లోకాలలో నాకు ఏది వద్దు, నాకు నా వాళ్లే కావాలి, వాళ్ళు చనిపోతే నాకు ఇంకా నేను ఎట్లా ఎంజాయ్ చేస్తాను అంటే మన ఎంజాయ్మెంట్ అంటే పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు మనం చూస్తేనే ఇప్పుడు పక్కన వాళ్ళు మనం వచ్చి యు ఆర్ సో అండ్ సో, నువ్వు ఒక కంపెనీలో ఒక టీమ్ లీడర్ లాగా ఉన్నావు, ఒక సిఇఓ లాగా, ఒక ఎగ్జిక్యూటివ్ పొజిషన్ లాగా ఉన్నావు అని పక్కన వాళ్ళు చూసే వాళ్ళు ఎక్కువ వద్దే కొద్దీ మనకి ఆ ఎంజాయ్మెంట్ ఎక్కువ అవుతుంది. లోపల ఒకలాంటి గర్వం. ఆ పక్కన వాళ్ళు మనం చూసే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు మనకి ఏది చెయ్యాలనిపించదు. మనం కట్టుకునే బట్టలు, నగలు ఎవరు చూసేవాళ్ళు లేరు. నేను ఉన్నది ఫారెస్ట్ లో అంటే నీకు అసలు ఆ మోటివేషనే రాదు. అటువంటి స్థితిలో ఉండి అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అర్జునుడు. ఎవరు లేకపోతే వాళ్ళందరూ చనిపోతే నేను ఆ కింగ్డమ్ నేను చేసుకుంటాను. మనకి ఇవి మాటలు వింటే అబ్బాయి అర్జునుడు ఎంత మంచివాడు, ఎంత సాత్విక స్వభావుడు, అసలు ఎవరిని అసలు వైలెన్సే లేదా తినులో అంటే అంతకుముందు ఎంతమందిని చంపు ఉంటాడు. హీఈస్ ఎ వారియర్, క్షత్రియుడు, ఎంతో మందిని చంపాడు. కానీ అందులో ఆ వైలెన్స్ ఉంది తన మైండ్ లో. ఇఫ్ ఈజ్ రియల్లీ ఒక జ్ఞానిలాగా నాకు ఈ వైలెన్స్ చేయటం ఇష్టం లేదు. ఆయన ఒక రమణ మహర్షి స్థితిలో ఉండి రమణ భగవానుల వారు ఆయన్ని దొంగలు వచ్చి కొడుతున్నా సరే క్షమించేశారు. ఎందుకంటే ఆయన జ్ఞాన స్థితిలో ఉన్నారు. ఆయనకు అసలు దేహాత్మ భావనే లేదు. ఇప్పుడు అదే స్థితిలో ఉండి అర్జునుడు కనుక ఆ మాటలు అనుంటే కృష్ణుడు ఎటువంటి ఏమి మాట్లాడకుండా ఓకే అనేవారు. అసలు ఈ భగవద్గీతే ఉండేది కాదు. బట్ అర్జునుడి మనస్సులో వచ్చిన ప్రతి ఒక్కటి అజ్ఞానంలో నుండి, ఆ డార్క్నెస్ లో నుండి వచ్చిన మాటలే తప్ప ఒక జ్ఞాని మాట్లాడినట్టుగా కృష్ణ పరమాత్మలకి అనిపించలేదు. అందుకే మొదలైంది భగవద్గీత. సాంఖ్య యోగముతో పరమాత్మ ఆన్సర్స్ మొదలు పెట్టారు. ఎట్లా ముందు ఒక్క చివాటు వేసినట్టు ఎలా మాట్లాడుతావు నువ్వు, నీలో ఎందుకు ఈ ఈ మొమెంట్ లో ఇటువంటి క్రిటికల్ మొమెంట్ లో నువ్వు యుద్ధానికి సంసిద్ధుడుగా ఉండవలసినది, వై ఆర్ యు హ్యావింగ్ దీస్ థాట్స్ అని లెంపక వేసినట్టు అక్కడ మొదలుపెట్టి నువ్వు ఒక నపుంసకుడువా అని తిట్టి అప్పుడు మొదలు పెడతారు. తనకి ఏంటంటే
క్విక్ అవేకనింగ్. ఏం కావాలి? నిన్ను గుర్తు చేస్తున్నారు. నీలో ఒక ధైర్యం ఉంది. మనకి పిల్లలు ఇంకా నేను ఎగ్జామ్ రాయలేను, నేను ఇంకా వెళ్ళను అంటే, నువ్వు ఇంతకుముందు ఎన్నో ఎగ్జామ్స్ రాసావు, నువ్వు చాలా కష్టపడి చదివావు, నువ్వు డెఫినెట్గా చెయ్యగలవు అన్న ఒక మనోధైర్యాన్ని మనం కలుగజేస్తాం మన పిల్లలకి. సేమ్ థింగ్ అర్జునుడికి కృష్ణుల వారు కూడా చెప్పేది అదే. నీ స్వభావాన్ని నీకు గుర్తు చేస్తున్నాను. నీ స్వభావం ఏమిటి? నువ్వు ఆత్మవి. నువ్వు మన మన సహజ స్థితి ఏమిటి అంటే మనం ఆత్మస్థితి. ఆ స్టేట్ లో ఎలా ఉండాలంటే యు ఆర్ ఇన్ ఎ విట్నెస్ స్టేట్. నువ్వు ఏది జరుగుతున్నా సరే ఒకటి చూసే ఒక విట్నెస్ గానే ఉండు. నీ బాడీ ఒక సాధనంలాగా నీకు పనిచేస్తుంది. కర్మ చెయ్యటం ఇంపార్టెంట్ అని ఆత్మతత్వ జ్ఞానాన్ని బోధించారు ముందు అర్జునుడికి. అదేంటంటే నెత్తి మీద టంగు 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 అని కొట్టి నువ్వేదో నీకు గుర్తు చేస్తున్నాను. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమెంబరింగ్ యూ. నువ్వు నీ స్మృతి కోల్పోయావు. ఎన్నో జన్మల నుండి నువ్వు అజ్ఞానాంధకారంలో ఉన్నావు. మనకి 100 ఏళ్ళు ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ ఉంది. అదంతా డార్క్ గా ఉంది. అసలు ఎవ్వరు వెళ్ళిందే లేదు. 100 సంవత్సరాలు దాటిపోయింది. అంతా బూజు పట్టిపోయింది. అంతా లోపలంతా డార్క్నెస్ తప్ప ఏమీ లేదు అంటే, దాంట్లో ఇప్పుడు ఆ డార్క్నెస్ ఎలా పోతుంది అంటే ఒక్క అగ్గిపుల్ల చాలు. ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగిస్తే ఆ డార్క్నెస్ ఈజ్ గోయింగ్ టు డిసపియర్. ఇప్పుడు ఆ డార్క్నెస్, అబ్బా నేను 100 ఏళ్ళు ఉన్నాను, ఆ అగ్గిపుల్ల కూడా 100 ఏళ్ళు వెలిగితేనే నేను వెళ్ళిపోతాను అనదు. డార్క్నెస్ డజంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టెన్స్. డార్క్నెస్, అజ్ఞానానికి అసలు ఉనికి లేదు. ఆ ఉనికి ఉన్నదే కాంతికి. మనం కాంతి స్వరూపులము, మనం ఆత్మ స్వరూపులమని తెలియజేసేదే. ఆ ఆ కాంతిని మనలో వెలిగింపజేయటానికి, ఆ విట్నెస్ స్టేట్ లోకి మన తీసుకువెళ్ళటానికే పరమాత్మ మనకి ఫస్టే అది చెప్పారు. యు ఆర్ ద సోల్. నువ్వు పరబ్రహ్మానివి. పరబ్రహ్మము నుండి వచ్చిన ఒక ఆత్మ స్వరూపానివి. యు ఆర్ జస్ట్ మై షాడో. నీకు ఇదంతా చేసేది నువ్వు కాదు, చేపిస్తున్నది ఒక హైయెస్ట్ డివైన్ పవర్ ఒకటి ఉన్నది. నేను చేస్తున్నాను, నేను 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 అనుకుంటున్నావు కాబట్టే నీలో ఇంత ఈ కమ్ముకుంది, నీకు ఒక మోహం కమ్ముకున్నది అని ఆత్మతత్వ జ్ఞానాన్ని బోధించి, తర్వాత అర్జునులు వారు అడిగిన క్వశ్చన్, ఎలా ఉంటారు, ఆ జ్ఞాని స్వరూపం ఏమిటి, ఎలా ఉంటారు అన్నప్పుడు అదంతా వివరిస్తారు. దేనికి చెలించిన ఒక ఈక్వానిమిటీ, ఒక స్థిరత్వం, ఆ స్థిత ప్రజ్ఞతే ఆ జ్ఞాని యొక్క స్థితి అని చెప్పుకొస్తూ తర్వాత కర్మయోగంలోకి తీసుకెళ్ళి ఆ కర్మ యొక్క విశిష్టత ఏమిటి, నేను సృష్టి ఆరంభంలోనే ఈ జ్ఞాని గురించి చెప్పి కర్మల గురించి చెప్పినప్పుడు అర్జునుడు ఎలా అయితే కన్ఫ్యూజ్ అవుతాడు, ఏం చేయాలి ఇప్పుడు, నేను జ్ఞాని బెటర్ కదా, మరి మళ్ళీ కర్మలు చేయమంటున్నావు, జ్ఞాని గొప్పవాడు అంటున్నావు ఏమిటి అంటే చెప్పుకొస్తారు. నేను సృష్టి ఆరంభంలోనే తీసుకొచ్చాను. ఇవి 2 మార్గాలు ఉన్నాయి. యోగులకేమో కర్మయోగము, జ్ఞానులకి సాంఖ్యయోగం అనేది సృష్టి ఆరంభంలోనే ఇవ్వబడింది. ఎందుకు ఈ మార్గాలంటే మళ్ళీ మా అందరినీ నా వైపు తిప్పుకోవటానికి 2 మార్గాలు ఇచ్చాను. సో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సాంఖ్యులు ఏంటి, ఆ జ్ఞాన యోగానికి ఏంటి, కర్మ ఎవరు చేయాలి అన్ని చెప్పుకుంటూ ఆ కర్మయోగం దానికి ఉన్న విశిష్టత, కర్మ అంటే చేసే ప్రతి యాక్షన్, ఆ యాక్షన్ చెయ్యటం కాదు, ఏ స్థితిలో ఉండి చెయ్యాలి అనేది ఎంతో వివరణాత్మకంగా ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కర్మ చెయ్యవలసిందే. నేను నిత్యం కర్మ చేస్తూనే ఉన్నాను. నాకు ఎక్కడ నాకు పొందవలసిందంటూ ఏమీ లేదు. నాకు పొందాలని కోరిక కానీ దేది లేదు. బట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్. నా వర్క్ అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. నేను నిత్యం కర్మ చేస్తూనే ఉన్నాను. ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్నాను. సో ఎవరైతే నన్ను అనుసరిస్తారో వాళ్ళకి ముక్తి కలుగుతుంది అని ఆ కర్మ యొక్క విశిష్టతని మనకి అర్జునుల వారికి గుర్తు చేస్తున్నారు. ఇది భగవద్గీత ఈజ్ నాట్ ఎ బోధ. మనల్ని గుర్తు చేస్తున్నారు. మనం ఏమిటి అని గుర్తు చేసే, మనల్ని ఆయనలోకి లయం చేసుకోవటానికి ఒక మార్గనిర్దేశాన్ని ఇచ్చే శ్రీమద్ మహాభగవద్గీత. ఆయన చెప్పిన దానితో మనం ఎప్పుడైతే ట్యూన్ అయి ఉంటామో, వెన్ వీఆర్ ఇన్ ట్యూన్ విత్ ద రిథమ్ ఆఫ్ హెమ్, మన భగవద్గీత అప్పుడు మొదలవుతుంది. లేదు నేను ఇలా ఉండను, నేనే కర్మ చేస్తున్నాను అన్న దేహాత్మ భావనతో ఉన్నవాడు, యు ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ హిజ్ రిథమ్.
ఆయన రథంలో మనం లేము, ఆయన రాగంతో మనం లేము, ఆయన వేణునాద గానంతో మనము లేము. మనం ఎగెయిన్స్ట్ గా వెళ్తున్నాము, దుఃఖానికి లోనవుతున్నాము. ఎందుకు మనకి ప్రతి చిన్న విషయానికి మనం ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నామంటే వీఆర్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ద రిథమ్ ఆఫ్ ద గాడ్. మనం దేహాత్మ భావనతో పూర్తిగా ఇరుక్కుపోయి అజ్ఞానంలో నేను చేస్తున్నాను అన్న ఆ థాట్తోనే చేస్తున్నాం కాబట్టే మనం దేన్ని యాక్సెప్ట్ చెయ్యము. జరిగేదాన్ని యాక్సెప్ట్ చేయం. దానికి మనకు అనుకూలంగా ఎందుకు లేదు అన్నదే మన నిత్యం దుఃఖం పడుతోంది. సో అక్కడ కర్మ గురించి చెప్పుకుంటూ తర్వాత జ్ఞానయోగంలో అలాగే కంటిన్యూ చేస్తారు. ఈ సూర్యుడికి యోగాన్ని నేను ఎప్పటి నుండే వస్తోంది, అలా కాలక్రమేణా ఎప్పుడైతే కలియుగంలోకి వచ్చామో ఈ యోగం అంతరిస్తోంది అని చెప్పి అక్కడ క్వశ్చన్ అడుగుతాడు అర్జునుడు. అదేంటి నువ్వు నా యుగానికి నాతో పాటు పుట్టిన వాడివి కదా, ఎప్పుడో ఉన్న సూర్యుడికి నువ్వెట్లా నేర్పిస్తావు అంటే అదంతా చెప్పుకొస్తారు. స్మృతి గురించి చెప్తారు. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. హీఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ అవేకనింగ్ విత్ ఇన్ అర్జున. తను ఏదైతే నిద్రాస్థితిలో ఉన్నాడు అర్జునుడు, అజ్ఞానంలో ఉన్నాడు, ఆ నిద్రపోతున్న వాడిని మేల్కొల్పుతున్నారు. ఆ స్మృతిని, ఏదైతే మనం మర్చిపోయామో జన్మ జన్మలుగా మనం ఏంటి అన్న మన స్వభావాన్ని మర్చిపోయామో దాన్ని గుర్తు చేస్తున్నారు, దాన్ని తట్టి లేపుతున్నారు, మనలో ఉన్న అజ్ఞానాన్ని నిర్మూలిస్తున్నారు, మనలో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తున్నారు. అక్కడే మనకి చెప్తారు, ఎప్పుడైతే ఆ జ్ఞానం నీలో ఉదయిస్తుందో ఆ ఉదయించటానికి నీకు కర్మయోగం చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఇంకా జ్ఞానివి కాలేదు కాబట్టి. జ్ఞానివి కాలేదు కాబట్టే నీలో ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి. నువ్వు జ్ఞానివైతే నీలో ఉన్న సందేహాలన్నీ నివృత్తి అయిపోతాయి. దేర్ నో క్వశ్చన్స్. అన్నింటికి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉంది, ఫిజికల్ సైన్స్, బయాలజీ అన్నీ ఉన్నాయి. అన్నిట్లోనే ఎన్నో అది కాదు. నీలో ఇంకా సందేహాలు లేవు. అది జ్ఞాని యొక్క స్థితి. అన్ని క్వశ్చన్స్ అన్ని పడిపోయాయి. నువ్వు ఒక నిర్మల నిర్గుణ నిరాకార ఆ పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళిపోయి నిత్యం అఖండ ఆనంద స్థితిలో ఉన్నావు అంటే అది జ్ఞాని యొక్క స్థితి. కానీ నువ్వు ఆ స్థితిలో లేవు. యు ఆర్ ఇన్ డీప్ ఇగ్నోరెన్స్. సో నీకేంటి అంటే కర్మయోగాన్నే నేను చెప్తాను. కర్మ ఎలా చెయ్యాలి అనేది చెప్తాను. ఆ కర్మ చెయ్యటం వల్లనే నీలో అంతఃకరణ శుద్ధి అనేది జరుగుతుంది. అప్పుడు నువ్వు జ్ఞాన యోగానికి అర్హుడవుతావు. ఎప్పుడు మన మనస్సు లోపల ఎప్పుడైతే ఆ శుద్ధి జరుగుతుందో అప్పుడు మన జ్ఞాన యోగానికి అర్హుతం అవుతాము అని పరమాత్మ మనకి అనేక కర్మల గురించి, యజ్ఞంగా ఎలా చెయ్యాలి అనేది అనేక మార్గాలు ఉన్నాయి. మీరు నాతో లయం అవ్వటానికి ఆ కర్మయోగం ఏం చెయ్యాలి అనేది మనకి 11 to 13 యోగాలు ఇచ్చారు. అంటే కొన్ని బుక్స్ లో 11 అని, కొన్ని దాంట్లో 13 అన్నారు. కాబట్టి 11 to 13 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పాత్స్ ఆఫ్ యోగా. ఆ కర్మయోగం అనేక రకాలుగా అనుష్ఠించి మీరు నాతో లయం అవ్వటానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పినయే. అందులో మనకి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు ప్రాణాయామకి ఉన్న వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, ద సైంటిఫిక్ నాలెడ్జ్ బిహైండ్ ప్రాణాయామ, కర్మయోగం, క్రియాయోగం గురించి ఎంతో చక్కగా వివరించారు. సో అదేంటంటే మనకి అన్నింట్లోకి కూడా క్వికెస్ట్ రౌట్ అని చెప్పారు. మిగతా అన్ని కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆ టైం ఎక్కువ తీసుకునే క్రమంలో మళ్ళీ మనం దారి తప్పి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళొచ్చు, మనం భగవంతునికి దూరం అవ్వచ్చు. వెరాస్ క్రియాయోగం మిమ్మల్ని స్ట్రైట్ పాత్ లో, అదే ఎయిర్‌ప్లేన్ రూట్ అంటారు, మనకి విమానం లాగా ఫాస్ట్ గా తీసుకెళ్తుంది మిమ్మల్ని అని మనకి పరమహంస యోగానంద గారు క్రియాయోగం గురించి చెప్పటం జరిగింది. అలా ఎప్పుడైతే మనలో ఒక జ్ఞాన జ్యోతి, ఏంటి ఆ జ్ఞాన జ్యోతి? నాలో ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో 100 ఏళ్లుగా, అంటే ఎన్నో జన్మలుగా, ఎన్ని లక్షల జన్మలు అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఒక అజ్ఞానంలో గడిపాము. అలా అజ్ఞానంలో గడపటమే మనం ఒక 100 ఏళ్ల పాడుపడిపోయిన అంధకారంలో ఉన్న ఆ బిల్డింగ్, అంటే ఒక బోత్ బంగ్లా లాంటిది. అందులో ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగించటమే జ్ఞాన జ్యోతి అంటే. ఏంటి అది? అది మనం ఒక జ్ఞానపరంగా, తత్వపరంగా తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ అవేర్నెస్. మనం ఏదైతే చేస్తున్నామో నువ్వు అవేర్నెస్ తో చెయ్యి. అదే ఒక జ్ఞాని చెప్పేది. నువ్వు ఒక సాక్షిగా చూడు. నీలో ఒక కోపం వస్తోంది, చూడు.
నీలో ఒకలాంటి హింసాత్మకమైన ఆలోచనలొస్తున్నాయి చూడు. ఆ చూడగా, చూడగా వాటికి ఉన్న శక్తి పడిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఆగ్రహం వచ్చినప్పుడల్లా నోరు లెగుస్తోంది, చెయ్యి లెగుస్తోంది అంటే నువ్వులో ఉన్న అజ్ఞానానికి నువ్వింక ఆర్జ్యం పోస్తున్నావు. యూ ఆర్ యాడింగ్ ఫ్యూయల్ టు దట్. సో, నువ్వు చేయవలసిందేంటి అంటే, నీలోకి రావాల్సిందేంటంటే అవేర్‌నెస్ రావాలి. నువ్వొక విట్‌నెస్ స్టేట్‌లో ఉండి అన్నీ చూడటం మాత్రమే చెయ్యాలి. కానీ దాన్నొక యాక్షన్‌లోకి తీసుకువెళ్ళొద్దు. యూ జస్ట్ విట్‌నెస్ వాటెవర్ ఈస్ అరైజింగ్ వితిన్ యూ. నీలో ఉన్న ఆ అజ్ఞానంలో నుండి వచ్చే ఈ ఏదైతే ఉన్నాయో భయం కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, నీలో ఉన్న ఈ ద్వేషం కానీ, రౌద్రం కానీ ఇవన్నీ నాలో ఒక లోభత్వం ఉంది. అన్నింటిని కూడా చూడు, విట్‌నెస్ చెయ్యి. అది ఒక జ్ఞాని చెప్పేది. ఒక తత్వపరంగా మనం దీన్ని తీసుకువెళ్ళాలంటే అవేర్‌నెస్ రావాలి నీలో. వచ్చే ప్రతి ఆలోచనని నువ్వు గమనించు. సో, అదే జ్ఞానజ్యోతి వెలగటం అంటే. దట్ ఈస్ ద అగ్గిపుల్ల వెలిగించటం ఒక బంగళాలో, ఒక బూత్ బంగళాలో అంటే అవేర్‌నెస్. ఆ అవేర్‌నెస్ ఒక్కటే నీకు మార్గం అని చెప్పేది తత్వశాస్త్రం. దానికి మనం క్రియాయోగ పరంగా జ్ఞానం ఎప్పుడైతే మనకి ఈ షట్‌చక్రాలలో క్రియాయోగం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి భృకుటి దగ్గర మనకి ఆ జ్యోతిని చూస్తూ ఉండిపోతాం. సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆ జ్యోతిలో మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. దట్ ఈస్ క్రియాయోగ ప్రాక్టీస్. సో, మనం ఎప్పుడైతే మార్నింగ్ యోగం చేస్తున్నామో, డే అంతా కూడా మన ఆలోచనలు గమనిస్తున్నాము. విట్‌నెస్ స్టేట్‌లోనే ఉంటున్నాము. కానీ వి ఆర్ నాట్ ఇంపల్సివ్‌గా ఏదో మాట్లాడేయటం, ఏదో ఒక చర్యలు చేయటం చెయ్యట్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను విట్‌నెస్ స్టేట్‌లో ఉండటానికే ట్రై చేస్తున్నాను. అంటే అదే జ్ఞానజ్యోతి అంటే వేరే ఎక్కడి నుండి రాదు. మనలోనే మనం ఎప్పుడు నిత్యం బయట ఎక్కడో వెంపర్లాడుతున్నాం. ఎక్కడెక్కడో ఏదో చెయ్యాలి, ఏదో చేస్తే ఏదో అవుతుంది కాదు. మన లోపలే. అంత వర్క్ జరగాల్సిందంతా మన లోపలే. సో, ఆ జ్ఞాన యోగంతో మనం ఆఖరి శ్లోకంలో పరమాత్మ చెప్తారు. ఈ నీలో ఉన్న ఈ సంశయాలన్నీ కూడా నశించిపోతాయి గనక నువ్విప్పుడు నీ లోపల ఏదైతే ఒక అజ్ఞానం నాటుకుని ఉందో, ఆ అజ్ఞానాన్నంతా కూడా ఈ జ్ఞానం అనే ఖడ్గంతో నువ్వు చిన్నాభిన్నం చేయి. అంతా దాన్ని ధ్వంసం చేయి. నిష్కామ కర్మ యోగాన్ని నువ్వు ఆచరించు. ఆ యుద్ధం కోసం నువ్వు లేచి నిలబడు అని తనని చెప్తున్నారు. ఏంటి అంటే ఈస్ బ్రింగింగ్ దట్ అవేర్‌నెస్ తీసుకొస్తున్నారు నీలో. నా జ్ఞానజ్యోతి నీలో వెలగాలి. నువ్వు చేసేది నువ్వు కాదు. నిష్కామ కర్మ యోగాన్ని వివరించి అది పట్టుకో నువ్వు. చేసేది నువ్వు కాదు. ఫలితాన్ని వదిలేయి అని నిష్కామ కర్మ యోగాన్ని మనకి కర్మయోగం నుండి కూడా చెప్పుకొస్తూ వస్తున్నారు. నౌ ఇప్పుడు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. ఆ పేరే మనకి కర్మలు చెయ్యమంటూ మళ్ళీ కర్మ సన్యాసం అంటున్నారేంటి? ఒక పక్క చేయమంటున్నారు, ఓ పక్కన వదిలేయమంటున్నారు అని ఈ 5వ అధ్యాయం అద్భుతమైన అధ్యాయం ఇది. ఓ ఆహ్, తినే ముందు రుచి ఎందుకు మనం ఫస్ట్ శ్లోక. అయితే మనకి ఈ కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయం ఆహ్, పరమహంస యోగానంద గారు ఈ ఈ అధ్యాయం 29 శ్లోకాలు మనకి. అయితే దీన్ని 6 భాగాలుగా విభజించి మనకు అందజేశారు. అందులో మొదటి భాగం 1-5 శ్లోకాస్ ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఏంటి అది అంటే, ఏంటి మనకి మేలు? ఏది మేలు మనకి? కర్మ మార్గంలో ప్రపంచానికి సేవ చేయాలా? లేదా ఏకాంతంలో జ్ఞానాన్ని కోరుకోవడమా? దానికి సంబంధించిన శ్లోకాలు 1-5 వరకు మనం దాన్ని చెప్పుకోబోతున్నాము. ఈరోజు నేను 1, 2, 3, 4 వీడియోస్ చేయాల్సొస్తుంది. సో, ఈ ఫస్ట్ వీడియోలో మనం ఫస్ట్ శ్లోకాన్ని మనం విశ్లేషించుకొని ముందుకు వెళదాము. మరి ఈ శ్లోకాన్ని మనం చెప్పుకునే ముందు సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని, మొదటి శ్లోకాన్ని పాడించుకొని, దాన్ని లోతుల్లోకి వెళ్లి చూద్దాం. ఓవర్ టు యూ సాయి మేడం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి.
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ అర్జున ఉవాచ, ఈ కర్మ సన్యాస యోగంలో కూడా జ్ఞానయోగం భగవాన్ ఉవాచ అని భగవానులు వారే మాట్లాడుతూ ఉన్నారు. అర్జున ఉవాచ ఇక్కడ కర్మ సన్యాస యోగం అంత జ్ఞానయోగం అంతా విన్న తర్వాత అర్జునుల వారికి వచ్చిన డౌట్ వచ్చింది. మళ్ళీ ఏమంటున్నారు అంటే, ఓ కృష్ణ, సర్వకర్మలని విడిచిపెట్టమని మళ్ళీ యోగం ఆచరించవని చెప్తున్నావు, రెండూ చెప్తున్నావు. మళ్ళీ ఇట్లాంటి సిమిలర్ క్వశ్చనే మనకి కర్మయోగంలో కూడా అడుగుతారు అర్జునుల వారు. ఇది క్లోజ్ టు దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ లాగానే ఉంటుంది అది కూడా. ఈ రెండు మార్గాలలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు సరిగ్గా చెప్పు. ఈ రెండిట్లో ఆ ఒక్కదాన్ని నిశ్చయించి నాకు చెప్పు, రెండు చెప్పొద్దు అంటున్నాడు అర్జునుల వారు. ఇప్పుడు కృష్ణ భగవానుల వారైతే నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కర్మయో ఇందాకే చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతావు అని మనమైతే మనలాంటి వాళ్ళని అలాగే అడుగుతాం. కానీ తర్వాత ఇప్పుడు ఈ శ్లోకాన్ని విశ్లేషించుకుని తర్వాత భగవానుల వారి సమాధానం తర్వాత చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు అర్జునుడు? ఇప్పుడు మనకి యోగ పరంగా పరమహంస యోగానంద గారు ఎలా అందించారంటే, ఒక హీస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సిన్సియర్ యోగి. అర్జునుడు యోగాభ్యాసం అభ్యసిస్తున్నాడు, కానీ యోగంలో లేడు. దేర్ ఇస్ ద డిఫరెన్స్. యోగాభ్యాసం చేసే వాళ్ళని యోగులు అంటాము, మనం యోగ స్థితిలో ఉన్న వాళ్ళని కూడా యోగులు అంటాము. వేరే అర్జునుడు ఇక్కడ యోగాభ్యాసాన్ని చేస్తున్న ఒక సిన్సియర్ సాధకుడు అనుకుంటే, ఇప్పుడు ఆ అభ్యాసం చేసేటప్పుడు మనకు మార్నింగ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనలో ఇటువంటి క్వశ్చన్స్ కొంతమందికి ఉత్పన్నం అవుతాయి. ఏమని? మన లోపల గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాము, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాము అన్నప్పుడు ఆ అనుభూతితో మనం ఎప్పుడైతే ఆ తన్మయత్వ స్థితిలోకి వెళ్ళిపోతున్నామో ఇంకా బయటికి రావాలి అని అనిపించదు. అప్పుడు వస్తుంది ఏమని, ఇప్పుడు నేను ఈ మెడిటేషన్ ఆపేసి బయటకు వచ్చి నేను ఈ కార్యకలాపాలు చెయ్యాలా? మనం మళ్ళీ లెగవాలి కదా, మళ్ళీ లెగిసి ఉద్యోగాలకు వెళ్ళాలి, ఇంకా నిత్య మనం డైలీ యాక్టివిటీస్లోకి వెళ్ళాలి. ఇలా ఉండిపోతే పోతుంది కదా, ఎంత ఆనందానుభూతి నేను అనుభవిస్తున్నాను అని ఆ మొమెంట్లో వచ్చే క్వశ్చన్ అన్నమాట ఇది. ఇప్పుడు ఏది, నేను ఈ యోగ స్థితిలో ఉండిపోవాలా, బయట కర్మ చెయ్యాలా అన్నది. కర్మ లేదా కర్మ సన్యాసమా అనేది ఇట్లా తలెత్తుతాయి మనలో ప్రశ్నలు. ఆ సమాధి స్థితిలో ఉన్న అనుభవం అట్లాంటిదన్నమాట. కానీ కాస్మిక్ లా అంతకు ముందే మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. దాని ప్రకారం కర్మ మనం చేసి తీరవలసిందే. ఈ సృష్టిలో మన పాత్ర ఏదో అది పోషించి తీరవలసిందే. మనం ఎట్లా ఆ కర్మలు చేయాలో కూడా భగవానులు వారు చెప్పారు. మనం శ్వాసించినంత సహజంగా అది జరిగిపోవాలి. ఆ కర్మలనేవి మన పాత్ర ఏదైతే పోషిస్తున్నామో, మనం ఇప్పుడు కూర్చుని నేను ఇంకా శ్వాసించను, నాకు చాలా బోర్ కొడుతుంది అనం కదా. మనం ఎంత సహజంగా శ్వాస జరుగుతోందో అంత సహజంగానే మన కర్మలు కూడా జరగాలి. కానీ ఆ ఫ్రిక్షన్ రాకూడదు, ఆ రెసిస్టెన్స్ రాకూడదు. అంటే ఇప్పుడు దీనికి భిన్నం ఏంటంటే, మనకి ఈ కర్మలు చెయ్యాలా వద్దా అన్నదానికి ఏంటంటే దీనికి ఆపోజిట్. కర్మలు చెయ్యటము, ఇప్పుడు మనం ఉన్న ఏ స్థితిలో అయితే ఉన్నామో ఒక ఆధునిక మానవుడు యోగ సాధన చేసుకుంటూ మన పాత్రను మనం పోషించుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీనికి ఎక్సెప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ కర్మ బీజాలన్నీ కూడా అంటే నిర్బీజ సమాధి స్థితికి ఇవన్నీ కూడా కర్మ బీజాలన్నీ నిర్మూలించుకున్న తరువాత వాటికి సంబంధించిన ఇంకా రాగద్వేషాలన్నీ ఏమీ లేకుండా అన్ని సమూలంగా నిర్మూలం అయిపోయిన తర్వాత ఆ యోగి దివ్య చైతన్యంతో యోగములో ఉండి తనకున్న ఒకే ఒక్క డ్యూటీ ఏంటంటే మెడిటేషన్ మాత్రమే, ఆ ధ్యాన స్థితి సమాధి స్థితి మాత్రమే. అటువంటి యోగులకు బాహ్య కర్మలు చేయవలసిన పని లేదు. చేసిన ఇంకా ఆ కర్మలో ఇరుక్కోరు. ఇది మనకి చాలా వివరణాత్మకంగా చెప్పారు జ్ఞానయోగంలో.
ఇప్పుడు ఆ యోగ సాధన చేస్తూ చేస్తూ వారు జ్ఞాని స్థితికి రీచ్ అయిపోయారు అంటే ఆ జ్ఞాని స్థితిలో ఇంకా వాళ్ళకి కర్మ బీజాలంటూ ఏమీ లేవు. ఇంకా వాళ్ళకి కర్మలు చేయవలసిన అవసరం అయితే లేదు. ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్ దే కెన్ డూ ఇట్. మనకి రమణ భగవానుల వారిలాగా ఆయన అన్ని చేసేవారు. కిచెన్ లో హెల్ప్ చేసేవారు, ఆశ్రమ నిర్మాణంలో హెల్ప్ చేసేవారు. ఆయనకి చెయ్యాలనిపిస్తే చేసేవారు, లేకపోతే మౌనంలో ఉండిపోయేవారు. అలా ఆ కర్మ బీజాలన్నీ నశించిపోయిన తర్వాత చెయ్యవలసిన అవసరం లేదు. ఒకవేళ కర్మ చేసినా సరే, ఆ కర్మలో ఇరుక్కోరు. యూ ఆర్ ఇన్ దట్ బుద్ధ స్టేట్ నౌ. ఆ నిర్వాణ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు హత్య చేసినా సరే ఆ కర్మ బంధం నీకు అంటుకోదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వేరాజ్ మనం అజ్ఞాన స్థితిలో ఉండి ఒక చిన్నది వికర్మ చేయకూడని కర్మ ఏది చేసినా సరే దాంట్లో కర్మ బంధంలో ఇరుక్కుంటావు. అది డిఫరెన్స్ అన్నమాట. ఆ జ్ఞాన స్థితిలో నువ్వు హత్య చేసినా అది హత్య చేసినట్టు కాదు. నువ్వు అజ్ఞాన స్థితిలో ఉండి ఏది చేసినా నువ్వు కర్మ బంధంలో ఇరుక్కుంటావు. ఆ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. అట్లా మనం ఈ లోపల జరిగే ఈ ఆ క్వశ్చన్స్ ని మనకు మనమే గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ జ్ఞానులు ఏదైతే మనం అంటున్నామో, వారు చేసేది యాక్చువల్‌గా మన బాహ్యంగా కనిపించకపోవచ్చు. బాహ్యంగా వీళ్ళేమి ఊరినే కూర్చుంటున్నారేమో అని మన ఈ సామాన్య మానవుడికి కళ్ళకి అలా కనిపించొచ్చు కానీ, వాళ్ళు చేసేది అసలు ఎంతో గొప్ప కర్మ. ఏంటంటే, వాళ్ళ అంతరంలో జరుగుతోందది. వాళ్ళ లోపల నుండి ఈ విశ్వం అంతా కూడా ఆ కాంతిని విస్తరిస్తున్నారు వాళ్ళు. అది ఆ కాంతి ద్వారానే అందుకే మనం ఈ హైయెస్ట్ స్పిరిచువల్ సెంటర్స్ కి కానీ మనం ఈ పుణ్యక్షేత్రాలకి వెళ్ళేది ఎందుకు అంటే అక్కడ నుండి ఎంతో ఏదో శక్తి వెలువడుతూనే ఉంటుంది, బయటికి వ్యాప్తి మనకి బయటికి విస్తరిస్తూ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మనకి యోగాభ్యాసం చేసే వాళ్ళకి ఆ మోక్షం ప్రసాదించటానికి లేదా సామాన్య మానవులని ఈ స్పిరిచువల్ పాత్ లోకి రావటానికి ఆ శక్తి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అదే మనకి మా గొప్ప గురువులందరూ చేసేది ఏంటంటే వాళ్ళు ఊరికే కూర్చున్నారు అనిపిస్తారు. కానీ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ ఆ జాబ్ అంతా లోపల వర్క్ అంతా లోపల జరుగుతోంది. వాళ్ళ నుండి వచ్చే ఆ కాంతితో మనలో మార్పు వస్తుంది. కానీ కేవలం మెడిటేషన్ చేయటానికే మనం భూమి మీదకి రాలేదు అని చెప్తున్నారు పరమహంస యోగానంద గారు. అట్లా ఓన్లీ మెడిటేషన్ చేయటానికే అంటే దానికి వేరే లోకాలు ఉన్నాయి, అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు. ఇది కర్మ భూమి, మనం ఇక్కడ కర్మలు చెయ్యాలి. శరీరం ఉందంటేనే మనం కర్మ చేయటానికి తెచ్చుకున్నాము. అందుకే శ్రీకృష్ణ భగవానుల వారు కర్మయోగంలో 22వ శ్లోకంలో చెప్తారు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన అని. అర్జున, ఈ ముల్లోకాల్లో నాకు పొందవలసిన ఫలితం కానీ నాకు కర్తవ్యమైన కర్మ కానీ ఏం లేదు. అయినా నేను నిత్యం కర్మయోగ నిష్ఠాను చేస్తూనే ఉన్నాను, ఆ నిష్టలోనే ఉన్నాను. అట్లా నన్ను అనుకరించిన వాళ్ళు, నా మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో, ఎవరాళ్ళు కర్మయోగ నిష్ఠాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాతో ఏకత్వం పొందిన వాళ్ళు అవుతున్నారు. అందుకే మనం యోగాభ్యాసం చేసి తీరాలి. తద్వారా ఏమవుతుందంటే మనం ఆ పరమాత్మతో ఏకత్వం పొంది తాను చేసే కర్మలన్నీ కూడా భగవదార్పణగా చేస్తూ ఆయనలో ఐక్యతను పొందాలి. అదే మనకి చెప్తున్నారనమాట. మరి అదే కదా మనకి ఇప్పుడు దీన్ని చూసుకుంటే ఎందుకు క్వశ్చన్ అడిగాడు, అంతకు ముందు చెప్పాడు కదా ఏం జరుగుతోంది అర్జునుడి లోపల అని చూసుకుంటే ఆల్రెడీ చెప్పారు కర్మయోగం చేయాలి. ఎలా చెయ్యాలి, నువ్వు కర్త భావన ఉండకూడదు అని చెప్పుకుంటూ వచ్చిన తరువాత కూడా ఎందుకు అర్జునుడు అడిగాడు, తనకి లోపల ఏంటి ఈజీ ఆన్సర్స్ కావాలా, నాకు క్విక్ గా ఒక ఆన్సర్ ఇచ్చేసి దాన్ని ఫాలో అవుతాను అంటున్నాడా, ఆర్ రెస్పాన్సిబిలిటీ పరమాత్మ మీద పెట్టేస్తున్నాడా, ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పినట్టు నేను చేసేస్తానంటే నీదే బాధ్యత అవుతుంది, సో ఐ డోంట్ హ్యావ్ టు వరీ అని. అంటే మనకి పక్కనాళ్ళు ఎవరన్నా భోజనం బాగా నవిలేసి ఊసేస్తే అది ఇంకా చాలా, ఇంకా నాకు అసలు నవలాల్సిన పని లేదు కూడా అనుకుంటున్నాడా, ఆల్ రెడీమేడ్ ఆన్సర్స్ కోసం చూస్తున్నాడా అర్జునుడు స్థితి ఏమిటి ఇక్కడ అని మనం ఒకసారి అర్జునుడు అడిగిన క్వశ్చన్ కాబట్టి తన స్థితిని అర్థం చేసుకోవటం కూడా ఇంపార్టెంట్. ఆ సరెండర్ గా అయ్యి వినయంగా అడుగుతున్నాడు, కానీ ఆ లోపల జరిగే ఆ గందరగోళం ఏమిటి, తనకి ఆ కర్మ చెయ్యాలని లేదా, అంటే యుద్ధం చెయ్యాలని లేదు. అక్కడ నుండే కదా ఈ ప్రశ్నలన్నీ మొదలవుతున్నాయి. ఎక్కడన్నా ఒక చిన్న
కృష్ణుడు వద్దంటారేమో, కర్మ సన్యాసం చేయమంటారేమో, ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ నౌ, ఆ యుద్ధం ఇంకా చెయ్యక్కర్లేదు. ఒక్క మాట కృష్ణుడు అక్కర్లేదు లేరా అంటే, నేను ఇంకా చెయ్యక్కర్లేదు కదా అన్నట్టు అనుకుంటున్నాడా అర్జునుడు అన్నది మనకి అక్కడ అర్జునుడు వారి స్థితి కూడా మనకు ఆ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందని కూడా మనం తెలుసుకోవాలి. జస్ట్ టు డైవ్ ఇన్ టు అర్జున. ఒక గురువు జగద్గురువు స్థానంలో ఉండి కృష్ణుల వారు చెప్పేది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు వరకు చెప్పుకొచ్చిందంతా కూడా హీస్ థ్రోయింగ్ లైట్ ఆన్ ఎవ్రీథింగ్. ఒక్కటి ఇది చెయ్యి, నువ్వు ఇదే చెయ్యి అని ఎక్కడా చెప్పలేదు. నువ్వు ఏ బుక్స్ మాత్రమే చదువు, నువ్వు తపస్సు మాత్రమే చెయ్యి, నువ్వు యోగం మాత్రమే చెయ్యి, నువ్వు ప్రాణాయామ సాధన మాత్రమే చెయ్యి అని ఎక్కడా ఇప్పుడు వరకు జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలేదు. ఆయన చేసేది ఏంటి అంటే అన్నింటి గురించిన వివరణ ఇస్తున్నారు. అన్నింటి మీద హీఈస్ షైనింగ్ లైట్ ఆన్ ఎవ్రీ పాత్. అన్ని మార్గాలని తనకి వివరిస్తున్నారు. అంటే ఏంటంటే ఒక గురువు అయిన వారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఇంతే, దిస్ ఇస్ ఇట్, ఇట్లాగే చెయ్యి అన్నప్పుడు అది కరెక్ట్ పద్ధతి కాదు. మనకు అన్నింటికి ఇదిగో ఓపెన్ బుక్ లాగా నీకు ఇట్లా చెప్తున్నాను, యూ మేక్ యువర్ ఓన్ డెసిషన్. మన డెసిషన్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడే మనలో ఒక ఆ పరిపక్వత వస్తుంది, ఒక మెచ్యూరిటీ వస్తుంది. మన పిల్లల్ని కూడా మనం అడగంగానే దిస్ ఈజ్ ఇట్ అని చేయకుండా వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చి, ఇదిగో ఇది చేస్తే ఇలా అవుతుంది, ఇది చేస్తే ఇలా అవుతుంది అని వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చేసి వాళ్ళనే నిర్ణయం తీసుకునేలాగా వాళ్ళని, అంటే వీఆర్ మేకింగ్ ద మెంటలీ స్ట్రాంగ్. అన్ని నిర్ణయాలు మనమే తీసుకొని ఇదే నువ్వు చెయ్యి అన్నప్పుడు వాళ్ళలో ఎటువంటి మెచ్యూరిటీ రాదు. అదే శ్రీకృష్ణ భగవానులు వారు చేసేది కూడా. హీఈస్ నాట్ గివింగ్ హిమ్ స్ట్రైట్ ఆన్సర్స్ ఇవ్వట్లేదు. ఇదే చెయ్యి అంటే అసలు భగవద్గీతే లేదు. ఇదిగో ఈ కూర్చో, ఈ సాధన చెయ్యి, ఇట్స్ సెట్ అండ్ డన్. సో దెర్ ఇస్ నో మోర్ భగవద్గీత. ఏం చెప్తున్నారు? అన్నిటి గురించిన వివరణ ఇస్తున్నారు. సో దట్ ఈస్ ద రైట్. ఒక గురువు చేయవలసిన పని అదే అన్నమాట. ఆ లోపల ఒకలాంటి అవేకనింగ్ తీసుకురావాలి. తన నిర్ణయం తనే తీసుకునేలాగా తనని సిద్ధం చేయాలి. ఆ మెచ్యూరిటీని తీసుకురావాలి. జస్ట్ బికాస్ నువ్వు ఇప్పుడు అంత డిస్పాండెన్సీ, అంత విషాదంలో ఉన్నావు కాబట్టి నేను నీకు ఓకే పాపం ఏడుస్తున్నాడు కదా అని ఆయన ఏమి సమాధానాలు ఇవ్వట్లేదు. ఆయన నిదానంగా తనకి ఆ కాంతి వైపు తీసుకెళ్తున్నారనమాట. అయితే ఈ ఆ అర్జునుడి స్థితి తెలిసి కూడా, అందుకే మరి కృష్ణుడు ఆయనకి అంత సత్యం తెలిసినప్పటికీ కూడా తాను ప్రయత్నించి సర్చ్ చేసి కోజించి ఆ ప్రయత్నించటానికి ఆ మైండ్ ఎట్లా తన్ని మోల్డ్ చెయ్యాలి అనేదే అక్కడే తెలుస్తుంది. ఆ శ్రద్ధ ఎంత ఉంది, ఆ ప్రయాణం ఎంతవరకు చెయ్యగలడు అనేది జగద్గురువు చూస్తూ ఉంటారనమాట. మన ఊరికే ప్రార్థించేస్తున్నాము, నేను నామస్మరణ చేస్తున్నాము అంటే నీ అంతరంలో నిజంగా ఎంత విల్ పవర్ ఉంది, నీ లోపల ఆ పట్టుదల నిజంగా ఎంత ఉంది నా వైపు రావాలన్నదే ఆయన చూస్తూ ఉంటాడు. ఆ శ్రద్ధ చూస్తూ ఉంటాడు. అది మనం గమనించుకోవాలి ఇక్కడ. మనం ఈ సహాయం చేస్తూ, అంటే మనకి ఇన్ ద డే టు డే వరల్డ్ హెల్ప్ చేసే వాళ్ళు అబ్బా వెంటనే హెల్ప్ చేసేస్తే ఎంత మంచి వాళ్ళు అనుకుంటాము. కానీ డీప్ డౌన్ ఆ ఇంటెన్స్ సిచ్యువేషన్ లో ఆ చిన్న మనకి ఎంత అంటే వెన్ వీఆర్ ఫేసింగ్ ఇంటెన్స్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం అందులో నేర్చుకునేది చాలా ఉంటుంది. అలా ఒక హాట్ వాటర్ లో పడేసినట్టు ఉన్నప్పుడే గబాలను బయటకు వచ్చేస్తాం. ఎందుకంటే వీ క్యాన్ టేక్ దట్ ఇంటెన్స్ హీట్. వెంటనే పరిగెత్తుకు రావటానికి నీకు ఆ లోపల ఇప్పుడు ఒక కప్పనో దేన్నో ఒక పురుగుని హాట్ వాటర్ లో పెడితే గబాలను జంప్ చేసి వచ్చేస్తుంది. బికాజ్ అంత ఇంటెన్స్ హీట్ అది భరించలేదు కాబట్టి. సేమ్ థింగ్ ఇప్పుడు అంత హీట్ లోకి వెళ్తేనే ఆ బంగారంలో ఉన్న మలినాలన్నీ కూడా కరిగిపోయి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ బంగారం ఎట్లా వస్తుందో, ఇప్పుడు అర్జునుడిని కానీ మనం ఫేస్ చేసే లైఫ్ సిచ్యువేషన్స్ కూడా మనం ఎలా తీసుకోవాలి అంటే కాలుస్తూ కాలటం అనేది జరగాలి. జరిగితేనే మనలో ఉన్న ఆ నిజ స్వభావం, దట్ గోల్డ్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ ప్యూర్ క్వాలిటీతో బయటకు వస్తాం అనమాట. అలా తీసుకోవాలి మనం లైఫ్ సిచ్యువేషన్స్ అన్ని కూడా. ఎందుకు ఇలా జరుగుతోంది అనుకోకుండా ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతోంది.
అన్నది మనం తెలుసుకోవాలి అన్నమాట. అటువంటి ప్రాసెస్‌కి మనం ఎప్పుడైతే సరెండర్ అవుతున్నామో అప్పుడు భగవానుల వారు డెఫినిట్‌గా ఆయన చెయ్యి మనకి అందిస్తారు. ఇన్ ద సెన్స్ కాలటమే. కానీ ప్యూర్‌గా బయటకొచ్చేస్తాం. మనం ఎటువంటి అడ్వర్స్ డెసిషన్స్ అమ్మో! నేనింక భరించలేను, నేను చనిపోవాలి. ఇటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అందులో నుండి బయటికి వచ్చేయటం అంటే మనకి ఏది కరెక్టో అది భగవానులు వారు గైడెన్స్ ఇస్తారక్కడ. అది మన లోపల అంతరంలో మన మనస్సు ఎంత మనం శ్రద్ధతో ఉన్నామో డీప్ సరెండరెన్స్ అండ్ యాక్సెప్టెన్స్ టు ద సిట్యుయేషన్ అప్పుడు మనకి భగవానులు వారు మన నుండే మాట్లాడతారు. సో దట్ ఈస్ శ్లోక నెంబర్ 1 ఆఫ్ కర్మ సన్యాస యోగంలో మొదటి శ్లోకం అర్జున ఉవాచ. అర్జునుడికి వచ్చిన మళ్ళీ సందిగ్ధావస్థ, తికమక అవస్థ. మనలో నిత్యం జరిగే ఈ తికమక అవస్థే మనం అర్జునుని వారి మానసిక స్థితిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనకి అన్వయించుకోవాలి ఇది. సో మరి సెకండ్ వీడియోలో మనం 2వ శ్లోకాన్ని మనం విశ్లేషించుకుందాము. ఈ వీడియోని ఇక్కడ పూర్తి చేస్తున్నాను. మీట్ యూ ఆల్ ఇన్ ద సెకండ్ వీడియో. థాంక్ యూ. శ్రీకృష్ణ అర్పణమస్తు.